హలో మిస్టర్ హిందూ, అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జరిగిందని ఇక్కడ నుంచి అంతా రామరాజ్యమాని విర్రవీగుతున్నావా? ఇది చూడు, 1947లో మత ప్రాతిపదికంగా ఈ దేశాన్ని విడగొట్టాం. విడిపోయిన అన్ని దేశాలు మత ప్రాతిపదికంగానే ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు నీ దేశం మాత్రం ఎందుకు ప్రత్యేక హిందూ దేశంగా పరిగణించబడలేదు? ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు నీ మత విద్య బోధనాంశాలుగా కాలేదు? 1950 ఆర్టికల్ 28తో నీ మత విద్యను నువ్వెక్కడా బోధించకుండా ఒక చట్టం చేశాం. అదే సమయంలో ఆర్టికల్ 30తో వేరే మతాల వారికి వారి వారి మత విద్యలను యథేచ్ఛగా స్వేచ్ఛగా నీ దేశంలోనే నీ వారికి కూడా బోధించేందుకు అనేక చట్టాలు తీసుకొచ్చాం, అనేక మందికి అనుమతులు ఇచ్చాం. అంతెందుకు 1951లో HRC అనేటువంటి చట్టం అమలు చేశాం. మీ ప్రధానమైన దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను, ఆ దేవాలయాల డబ్బులను లాక్కుంటాం. దాదాపు 40,000 దేవాలయాలను ప్రభుత్వపరం చేశాం. మీ దేవాలయాల సంపదను వేరే మతాల వారికి పంచిపెట్టాం. హిందువులను కులాల వారిగా విడగొట్టాం. మీలో మీకు కులాల పేరుతో కొట్టుకునే సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చాం. ఇతర మతాల వారు హిందూ మతాల వారికి అమ్మాయిలను సులభంగా వివాహం చేసుకునేలా ప్రత్యేక వివాహ చట్టం తీసుకొని వచ్చాం. భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల ధనాన్ని వేరే మతాల వారికి ఉపయోగపడేలా కొన్ని చట్టాలు చేసి వారికి స్కాలర్షిప్ల పేర్లతో, ప్రత్యేక హక్కుల పేర్లతో పంచిపెట్టాం. ఇప్పటికీ పెడుతున్నాం. నీకు మాత్రం ₹1 కూడా దక్కకుండా తగిన చర్యలు తీసుకున్నాం. హిందూ దేశంగా పిలువబడాల్సిన నీ దేశాన్ని సెక్యులరిజం పేరుతో సెక్యులర్ భారతదేశంగా మార్చాం. హిందువులను విడగొట్టాం. సెక్యులర్ హిందువులను సృష్టించాం. మిగతా మతాల వారికి వారి ఉనికిని చాటుకునేందుకు ప్రత్యేక వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. కానీ నీకెందుకు ఒక్క ప్రత్యేక హిందూ వ్యక్తిగత చట్టం లేదు? ఎప్పుడైనా ఆలోచించావా? మిగతా మతాల వారు వారి వారి మత విద్యలను యథేచ్ఛగా స్వేచ్ఛగా బోధించుకుంటున్నారు, అవునా? కానీ నువ్వెక్కడైనా రామాయణ భారత భాగవతాలు బోధించుకోగలుగుతున్నావా? నీవు వాటిని ఎక్కడా బోధించకుండా తగిన చర్యలు తీసుకున్నాం. ఇతర మతాల వారు వారి భూములను క్లెయిమ్ చేసుకోవడానికి ప్రత్యేక భూచట్టాలున్నాయి. వాటికి అనుమతులను ఇచ్చాం. ఇలాంటి భూచట్టాలు ఏ దేశంలో కూడా లేవు. కానీ నీ హిందూ దేశంలో ప్రవేశపెట్టాం. నీ భూమిని నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి ఒక్క హిందూ భూచట్టం కూడా లేకుండా చేశాం. ఇతర మతాల వారి స్కూళ్లకు, మదర్సాలకు ప్రభుత్వ నిధులతో కేటాయించేటువంటి పద్ధతిని తీసుకుని వచ్చాం. కానీ ఒక్క హిందువుకు, నీ హిందువులకు మూలమైన విద్యలను బోధించే గురుకులాలకు ₹1 కూడా ఇచ్చే చట్టాలు లేవు. నీ మత విశ్వాసాలకు కేంద్రమైన అనేకమైన దేవాలయాలను కూల్చి వాటిపై ఇతర మతాల వారి కట్టడాలు నీకు ప్రత్యక్షంగా కనబడుతున్నా నువ్వు దాన్ని క్లెయిమ్ చేసుకోలేని విధంగా చట్టాలు తీసుకొని వచ్చాం. నీ ఉనికినే ప్రశ్నార్థకం చేశాం. ప్రపంచంలో హజ్ యాత్రకు సబ్సిడీ ఇచ్చే ఏకైక దేశం భారతదేశం, తెలుసా? ఇప్పటికి కొనసాగుతుందో లేదో నాకు తెలియదు. కానీ మీ హిందూ దేవాలయాల యాత్రలకు ఏ ఒక్క ప్రభుత్వమైనా ₹1 చెల్లించిందా? లేదు. అనేక మార్లు నీ దేవాలయాలపై దండయాత్రలు చేసి సంపదలను ఎత్తుకుపోయి అనేక మందికి యజ్ఞోపవీతాలు తెంచి ఆ ఊరిలో అనేక మందిని నగ్నంగా నిలబెట్టి ఆ యజ్ఞోపవీతాలను కాచుకున్న వారిని నీ దేశంలోనే చరిత్రకారుల్ని చేశాం. వాళ్లకు కిరీటాలు పెట్టి ఊరేగించాం. నీ చరిత్రను వక్రీకరించాం. నీ మతానికి సంబంధం లేని కొంతమంది దేవుళ్లను సృష్టించాం. కళ్ళు మూసుకొని గుడ్డిగా అనుసరించే నమ్మకాలను సృష్టించాం. హిందువులను విడగొట్టడానికి అనేక మార్గాలు సృష్టించాం. రిజర్వేషన్ల పేర్లతో దాదాపు అర్ధ భాగాన్ని ఆక్రమించాం. హలో మిస్టర్ హిందూ, నీ సంగతి ఏంటి? బడికి వెళ్ళి చదువుకునే విద్య నీది కాదు. పుస్తకం ధరిస్తే చరిత్ర నీది కాదు. ఆ చరిత్రలో ఉన్న చరిత్రకారులు నీ వాళ్ళు కాదు. ఆ పుస్తకం రాసిన రచయిత్రులు నీ వాళ్ళు కాదు. నీవు మాట్లాడే భాష నీది కాదు. నీవు తినే తిండి నీది కాదు. నువ్వు వేసుకున్న వేషము నీది కాదు. నీ చరిత్రకు ఆని వాళ్ళైన వారందరినీ చరిత్రలో లేకుండా చేశాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. హలో మిస్టర్ హిందూ, నీ సంగతి ఏంటి అనేది హిందూ వ్యతిరేకవాదుల ఆచరణ చిత్రం. హిందువులు ప్రశ్నించాల్సి వస్తే ఇలా హిందువులకు కూడా ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలు అనేకమైనవి ఉన్నాయి. మిత్రమా, వీటన్నింటికి సమాధానం కావాలంటే నీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆయుధంతో ధర్మం వైపు వెళ్ళి ఉండు.
నీవేం కోల్పోయావో, నీవేం కోల్పోతున్నావో ఒక్కసారి వెనుదిరిగి చూసుకో. జాగో హిందూ. నీవేం కోల్పోతున్నావో నీకు తెలియజేసే ప్రయత్నం మాత్రమే చేశాను. దయచేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తూ, ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ధర్మాన్ని కాపాడగలరు. మంగళం మహత్. మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదిగొండ చందు శర్మ. నమస్కారం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపహః.